హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి ఐడియాస్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? గుడ్ మార్నింగ్ ఆల్, హ్యాపీ సండే. చాలా రోజుల తర్వాత బ్లాగ్ అనేది తీద్దామని ఫిక్స్ అయ్యి స్టార్ట్ చేశాను ఇవాళ. చాలా రోజులు అవుతుంది అనమాట నేను బ్లాగ్ చేసి. కొంచెం హెల్త్ ఇష్యూస్, జాబ్ పర్పస్ వల్ల బిజీ షెడ్యూల్ బిజీ అయిపోయాను మొత్తం. నేను మార్నింగ్ 10కి వెళ్తుంటే ఈవినింగ్ 7 or 8 అవుతుంది వచ్చేటప్పటికి ఇంటికి. ఇంకా అప్పుడు బ్లాగ్స్ ఏం తీస్తాను అని చెప్పి బ్లాగ్స్ కానీ ఏం చేయట్లా జాబ్ వల్ల. ఇంకోటి ఏంటంటే ఇవాళ సండే వీకెండ్ కదా, సో బయటకు అనేది వెళ్తున్నాము. నా అవుట్ఫిట్ వచ్చేటప్పటికి ఇది చూపిస్తాను ఆగండి. నా అవుట్ఫిట్ వచ్చేటప్పటికి ఇది ఇవాళ మార్నింగ్ ఫస్ట్ టెంపుల్కి అనేది వెళ్తున్నాము. చాలా రోజులైంది టెంపుల్కి వెళ్ళి అని చెప్పి టెంపుల్కి వెళ్తున్నాము. టెంపుల్ నుంచి అక్కడికి నుంచి మేబీ బయటకు వెళ్ళొచ్చు. వెళ్తే అక్కడ ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఎక్కువసేపు చేపట్టుకునే చేరొప్ప వచ్చేస్తుంది. ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సిరి ఐడియాస్ అండ్ బ్లాగ్స్. నేను మీకు మొత్తం అనేది చెప్తాను. స్టే ట్యూన్. బాయ్ గైస్. ముందే ఎండింగ్ కూడా చెప్పేస్తున్నా, మర్చిపోయి ఏమనుకోకండి ఫ్రెండ్స్. టెంపుల్ వచ్చాం. టెంపుల్ బయట ఇదంతా. నాకు శృంగేరి వెళ్ళినప్పుడు అక్కడ అరణ్యాలు చూస్తే ఈ శ్రీరామాయణంలో వర్ణనలే నాకు జ్ఞాపకానికి కాలభైరవుడు టెంపుల్ ఇదంతా. లోపల ఇది చాగంటి కోటేశ్వరరావు స్పీచెస్ అనేది పెట్టారు. అవతల వాడు జవాబు చెప్పకుండా ఉండలేదు, ఎందుకంటే అంత పరిశీలనాత్మకంగా చూసి వేస్తాడు. లోపల తీనిస్తే తీస్తాను కదా, లేదు ఏమనుకోకండి. ఉత్సుకతతో, సంతోషంతో, తీనిస్తే తీస్తాను. తెలుసుకోవాలన్న కుతూహలం. ఈ ఆలయం లోపల ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. మనకి చిన్న గుడి అండి, చిరువూరి దగ్గర అన్నమాట. ఇది లోపల ప్రాంగణం అన్నమాట. ఒక మహర్షులందరూ ఏం చేశారంటే ఆయన ఒంటికి పట్టిన అశుచిని తొలగించడానికి, ఆయనకి పట్టుకున్న ఆకలిని తొలగించడానికి మంత్రపూతములైన నదీ జలములను తీసుకొచ్చి ఆయనని ఇక్కడ నా చిన్నప్పుడు వచ్చానంట, గుర్తులేదు నాకు. ఇప్పుడు నాకు 1 year or 2 years ఉన్నప్పుడు ఉంటుందన్నమాట. టెంపుల్ బ్యాక్గ్రౌండ్ బయట అంతా ఫ్రెష్ చూపిస్తున్నా మీకు. ఒకసారి నవగ్రహాలు ఉన్నాయి. సూర్యుడు బాగా మన సూర్య భగవానుడు బాగా మండుతున్నాడు. అసలు హెల్త్ ఫుల్ జలుబు వాళ్ళకి తల నరాలన్నీ లాగేస్తున్నాయి. చేస్తాం మరి. టెంపుల్ గోపురం చాలా చిన్న గుడి, ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్. చూసుకుంటున్నారు ఎవరో. అది కూడా అక్కడ నవగ్రహాలు.
టెంపుల్లో దర్శనం అనేది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాను అనేది ఏంటో తెలీదు. మంచి ప్లేస్కి వెళ్తే చూపిస్తాను, లేదంటే లైట్ అంతే గైస్. స్టే ట్యూన్. టెంపుల్ చాలా రష్ ఉందన్నమాట. లోపల టెంపుల్ అన్నమాట. మనకి లోపల అలా చేస్తారో లేదు తెలియదు. వాళ్ళదో ఫస్ట్ సంథింగ్ అన్నారు. చాలా మంది, చాలా క్రౌడ్ అనేది కూడా ఉంది బాగా. టెంపుల్కి వెళ్ళాను. ఇంకో టెంపుల్ మార్నింగ్ ఏమో చెరుకు గుడికి, ఇప్పుడేమో మోపిదేవి కుటుంబాన్ని స్వామి గుడికి వచ్చాను. ఆవరణ లోపల తీరిస్తే తీస్తాను, లేదంటే లైట్ అంటే. మోపిదేవి టెంపుల్లో దర్శనానికి కన్వా ఇచ్చారు. టికెట్స్కి కన్వా ఇస్తున్నారు. ఆశీర్వాదం టికెట్కి దర్శనం అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్తామా లేకపోతే మళ్ళీ అక్కడికి వెళ్తామా అనేది తెలియదు నాకు. చూద్దాం. మా మమ్మీ వల్ల మోపిదేవి రావాల్సి వచ్చింది. చూద్దాం ఏం జరుగుతుందో. స్టే ట్యూన్ గైస్. ఫ్రెండ్స్, ఇప్పుడే ఇంటికి వచ్చాను. 2 టెంపుల్స్కి వెళ్ళాను అంతే, ఇంకా అక్కడికి వెళ్ళలేదు. మా పేరెంట్స్తో పెట్టుకుంటే అంతే. చాలా ప్లాన్స్ చేసుకున్నా. మూవీకి కానీ ఇట్లా ఎగ్జిబిషన్ పెట్టారు కదా జాల్లో, వెళ్దాం అనుకున్నా. మా పేరెంట్స్తో పెట్టుకుంటే ప్లాన్స్ అన్నీ స్మాష్. ఏం చేస్తాం, తప్పదుగా. దానికి తోడు బ్రాహ్మిన్స్ ఇంట్లో ఉంటే ఇంకా అంతే సంగతి. గుడి 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 అంతే, ఇంకేం ఉండదు మాకు. చాలా ప్లాన్ చేసుకున్నాను ఇవాళ సండే. నా ప్లాన్స్ అన్నీ స్మాష్ చేసేసారు గైస్. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిరి ఐడియాస్ అండ్ బ్లాగ్స్. త్వరగా నా ఛానల్కి 2K సబ్స్క్రైబర్స్ వస్తారని ఆశిస్తున్నా. సైనింగ్ ఆఫ్. బాయ్ ఫ్రెండ్స్.